హలో అండి, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా మీ అందరూ కూడా మరింత హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే, మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. నేను షేర్ చేసే ఈ వీడియోస్ మీకు తప్పకుండా యూజ్ అవుతాయి అనుకుంటే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కిచిడి చేస్తాను. అందుకోసం అయితే ఇలా పచ్చి కొబ్బరిని మిక్సీకి వేద్దామని అయితే తీసాను. అప్పుడప్పుడు అన్వితాకి ఇలా కొబ్బరి పాలను కూడా జ్యూస్ కింద ఇచ్చేదాన్ని. అంతకుముందు అయితే వీక్లీ వన్స్ అయినా ఇచ్చేదాన్ని. ఇప్పుడేమో ఫ్రూట్స్ వెజిటబుల్స్ జ్యూస్ చేసిస్తూ ఈ కోకోనట్ మిల్క్ చేసి ఇవ్వడం మర్చిపోయాను. ఇప్పుడు కిచిడి కోసం కొబ్బరి పేస్ట్ చేస్తుంటే గుర్తొచ్చింది, ఈ మిల్క్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే అలా స్టార్ట్ చేశాను. ఈ కొబ్బరి ముక్కలు అయితే నీళ్ళు యాడ్ చేయలేదు, కోకోనట్ వాటర్ వస్తాయి కదా, దానితోనే ఇంకా ఇలా మిక్సీకి అయితే వేసి కొబ్బరి పాలు తీసి అన్వితాకి అయితే ఇచ్చాను. మామూలుగా అయితే ఈ కొబ్బరి ఒక్కొక్కసారి చాలా స్వీట్గా ఉంటుంది. ఆ టైంలో ఇంకా దానిలో ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఆ మిల్క్ని అయితే తీసుకోవచ్చు. కానీ ఈ కొబ్బరిలో కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉందన్నమాట, అందుకని నేను బెల్లాన్ని అయితే యూజ్ చేశాను. ఆ వేసే బెల్లం కూడా కొద్ది క్వాంటిటీతోనే వేసాను అనమాట. మామూలుగా అయితే కోకోనట్ మిల్క్ వైట్గా ఉంటాయి కదా, సో నేను ఆర్గానిక్ బెల్లం వేసాను అనమాట, అందుకని కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి. మనకి బాగా వెయిట్ చేసినప్పుడు లేదంటే హెల్త్ బాగున్నప్పుడు ఇలా కొబ్బరి నీళ్ళు అయితే తాగుతూ ఉంటాం. అలానే ఇలా కొబ్బరి నుంచి తీసిన పాలతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ ఈ, బి, సి కూడా ఉంటాయి. అంతేకాదు మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మీరు కూడా వీక్లీ వన్స్ అయినా ఈ కోకోనట్ మిల్క్ తాగడానికి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలానే అన్వితాకి లంచ్కి అయితే బెండకాయ ఫ్రైని రైస్లో కలిపించాను. ఇంకా అన్విత అలా వెళ్ళిన తర్వాత కిచెన్ అయితే చాలా క్లమ్జీగా ఉంది. నాకెందుకో ఈరోజు మూడ్ రాలేదనమాట క్లీన్ చేయడానికి. కొద్దిసేపు మొక్కలతో స్పెండ్ చేస్తే ఆ లేజినెస్ పోతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ మా బాల్కనీలో ఉన్న బ్రహ్మకమలం మొక్కకైతే చాలా మొగ్గలు వచ్చాయి. మొగ్గలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అవి ఎప్పుడు పూస్తాయా అని చెప్పేసి ఇంకా వాటిని చూస్తూనే ఉంటాను. దాదాపుగా 1 year బ్యాక్ అనుకుంటా రెండు పూలు పూసాయి, కానీ ఈసారి అయితే చాలా వచ్చాయి. అంతకుముందు అయితే ఈ బ్రహ్మకమలం మొక్కని టెర్రస్ మీద పెట్టానమాట, సో ఎండ కూడా ఎక్కువ వస్తుంది. ఒకరోజు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఫ్లవరింగ్ వచ్చింది, సో కిందకి తీసుకొచ్చి పెట్టాను ఆ ఫ్లవరింగ్ ఎంజాయ్ చేద్దామని. అది మామూలు టైంలో పోయేది కదా, నైట్ టైమే పోస్తుంది. సో నైట్ టైం పైకి వెళ్ళినా అంత చీకటిగా కనిపించదు అని చెప్పేసి ఇంకా మా ఫ్లోర్లోకి తెచ్చిపెట్టి, ఇంకా దీన్ని అయితే నేను బకెట్లో పెట్టాను కదా, చాలా వెయిట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా దీన్ని మొయ్యలేక ఇలా బాల్కనీలో పెట్టాను. ఈ బాల్కనీలో ఎండ అయితే ఒక హాఫ్ డే వస్తుంది. బ్రహ్మకమలం మొక్కకి ఎక్కువసేపు ఎండ అవసరం లేదనమాట, సో ఒక హాఫ్ డే ఎండ అయితే సరిపోతుంది. అందుకనేమో ఈసారి బాగా మొగ్గలైతే వచ్చాయి. ఇంకా అలానే ఇలా లేడీ కనకాంబరం అంటారు కదా, వీటిని చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చెట్టు నిండా ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే ప్రత్యేకంగా కుండీలో వేయలేదు, ఆల్రెడీ ఉన్న కుండీలో పడైతే మొలిచాయి. కనకాంబరాలైనా సరే నేను చెట్టు నుంచి అస్సలు కొయ్యను అనమాట, చూడటానికి అందంగా ఉంటాయి కదా అని చెప్పేసి అలానే ఉంచేస్తాను. కానీ మా మేడ్ పైన క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు తెంపుకొని వెళ్తుంది. ఈ పచ్చిమిరకాయల మొక్కకి ఒక్క చెట్టు ఉన్నా సరే కాయలు అయితే చాలా వస్తాయి. ఇప్పుడే పూత కూడా బాగా వచ్చేసింది. ఇక్కడేమో మంచి స్మెల్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందా అని అబ్జర్వ్ చేశాను. చూస్తే ఇది స్వీట్ లెమన్ అనమాట. వర్షాలకైతే బాగా పూత వచ్చి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ స్వీట్ లెమన్ కి ఒక్క కాయతో 2 కాయలతో ఆగిపోదు అనమాట, వస్తే ఒకేసారి ఇంత పూత వచ్చేసి కాయలు వచ్చేస్తాయి. చాలా రోజుల తర్వాత చెట్టుకి మందారాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా ఈ మొక్క మోడువారు ఉంటుందన్నమాట, సో వర్షాలకి బాగా చిగురు వచ్చేసి మొగ్గలైతే వచ్చాయి. అవును, చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ చూపించిన బ్రహ్మకమలం ఒక్కటే మా ఫ్లోర్లో, అంటే మేము ఉండే ఫ్లోర్లో పెట్టుకున్నాము. ఇక్కడ చూపించే మొక్కలన్నీ కూడా టెర్రస్ మీదే ఉంటాయి. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి మా గార్డెన్ లో ఉన్న చెట్లకున్న పూలన్నీ అయితే కోసుకొచ్చి దేవుడికి పెట్టేసుకున్నాను. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను కదా, వంట చేసేటప్పుడు కిచెన్ చాలా నీట్ గా ఉండాలి, అప్పుడే నాకు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. క్లమ్జీగా ఉన్న కిచెన్ లో అస్సలు వంట చేయాలనిపించదు. ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దీపం పెట్టేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. పిల్లల బాక్సుల్లోకి అయితే మార్నింగ్ బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా మేము తినేటప్పుడు లంచ్కి వచ్చేసి మష్రూమ్ కర్రీ అలానే సొరకాయ కూర చేస్తున్నాను. వారానికి ఒక్కసారైనా మష్రూమ్ కర్రీ కంపల్సరీగా ఉండాల్సిందే మా ఇంట్లో. అలానే సొరకాయ కూర నా ఫేవరెట్. ఇంక ఇలానే చిన్న బకెట్ పెట్టుకుంటాను, కూరగాయలు కోసిన తర్వాత వచ్చిన చెత్తని అలా బకెట్లో వేసి పైకి తీసుకెళ్తాను. మష్రూమ్ కర్రీకి అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసేసి తర్వాత ఉల్లి ముక్కలు సన్నగా కట్ చేసినవి ఇలా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇంకా ఈ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి నీట్గా కడిగి కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకొని ఉప్పు కారం కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకంతే, ఆల్మోస్ట్ కర్రీ అయిపోతున్నట్లే. సో ఇంతకన్నా నేనే మార్పులు చేయను. మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది.
లాస్ట్లో పాల మీద మీగడ వేస్తాను అనమాట. ఇంకా నేనైతే మష్రూమ్ కర్రీలో పుదీనా కంపల్సరీగా వేస్తాను. అందుకనేసి మా ఇంటి ముందున్న పుదీనానైతే ఇలా కుండీలో పెట్టాను. మామూలుగా అయితే ఈ కుండీ టెర్రస్ మీద ఉంటుంది. ఇంకా కుండీ నిండా ఇలా పుదీనా ఉంది కదా, సో దానికోసం పైకి వెళ్ళాలి కదా అనేసి ఎప్పటికప్పుడు ఇలా కుండీలో కట్ చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా తీసుకొచ్చి ఇలా బాల్కనీలో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకున్న పుదీనాను అయితే ఇంకా కర్రీలో వేసుకున్నాను. ఇంకా అలా ఆకు వేసుకొని మూత పెట్టుకున్నామంటే కొద్దిసేపటికి ఒక 5 minutes కల్లా మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే ఇంకా మష్రూమ్ కూడా ఉడికిపోతుంది. గ్రేవీ కోసం ఒక్కొక్కసారి టమాటో కూడా వేసుకోవచ్చు, కానీ ఆ ఫ్లేవర్ నచ్చదనమాట. నాకు ఇదే ఫ్లేవర్ నచ్చుతుంది. సో మనం కూరలో వేసిన ఆయిల్ ఇలా పైకి తేలుతుందంటే ఇంకా ఆ కూర రెడీ అయిపోయినట్టు. ముందుగానే ఆయిల్లో బిర్యానీ ఫ్లేవర్, చెక్క, లవంగా, యాలుక్కాయ వేసాం కదా, అదే ఫ్లేవర్ సరిపోతుంది. అదనంగా కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ ధనియా పౌడర్ కూడా లాస్ట్లో వేసుకోవాలి. ఇంకా అది కూడా వేసుకొని ఇంకా ఫైనల్గా ఇలా పాల మీద మీగడ వేసుకొని గ్రేవీ కోసం అయితే కొంచెం ఇలా పాలు అయితే యాడ్ చేశాను. పాలు వేసిన ఒక 1/2 minute ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇంకా ఈ మష్రూమ్ కర్రీ చపాతీకైనా, బిర్యానీకైనా, వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా ప్రతిసారి ఇలానే ఇష్టపడతారు. ఇంక ఇక్కడైతే పెరుగన్నం, మామిడికాయ అన్నాన్ని మా వదిన అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. ఫస్ట్ అయితే వాళ్ళందరికీ అన్నం వడ్డించేసి తర్వాత నేను 2 నిమిషాల్లో ఓవెన్లో ఇలా ఓట్స్ని ఉడికించుకున్నాను. మామూలుగా ఉన్న కర్రీస్తో రైస్తో తిన్నామంటే చాలా హెవీ అనిపిస్తుంది. అంటే ఎక్కువ తినేస్తాం అనమాట. రైస్తో చాలా టేస్టీగా ఉంటాయి కదా కర్రీస్. ఇంకా వాటిలో ఒక ముద్ద కాదు 4 ముద్దలు ఎక్కువ తిన్నామంటే ఇంకా చాలా హెవీ అనిపిస్తుంది. ఆ హెవీనెస్కి బాగా మత్తుగా నిద్రపోవాలనిపిస్తుంది. మధ్యాహ్నం టైంలో నాకు అసలు నిద్రపోయే అలవాటే లేదు. ఒకవేళ అలా మధ్యాహ్నం నిద్రపోయామంటే ఇంకా నైట్ అస్సలు నిద్ర పట్టదు. అందుకోసం అయితే నేను అస్సలు మధ్యాహ్నం నిద్రపోను. సో అందుకని ఇక అన్నం తిన్నామంటే ఇంకా బాగా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా ఇలా ఓట్స్ అయితే తిన్నాను. కర్రీస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఇలా ఓట్స్ క్వాంటిటీ తక్కువ తిన్నామంటే సరిపోతుంది. అందులోనూ మామిడికాయల సీజన్ కదా, సో ఈ సీజన్లో మాత్రమే రసాలు దొరుకుతాయి. మామిడికాయ పెరుగన్నం తింటే నాకు చాలా ఇష్టం. ఆ పెరుగన్నాన్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం కూరన్నం తక్కువ తిని పెరుగన్నం ఎక్కువ తినాలి కదా. ఇంకా ఈరోజు ఎంత తక్కువ తినాలనుకున్నా ఉన్న కూరలకి కొంచెం కొంచెం తిన్నా సరే చాలా హెవీ అయిపోయిందనమాట. ఇంక ఈరోజు అయితే మధ్యాహ్నం నిద్రపోలేదు, కానీ ఇంకా ఫోన్లో వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఇంకా టైం అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇంటి ముందు కొంచెం ప్లేస్లో ఇలా విరజాజి చెట్టును అయితే వేశాను. సో ఇప్పుడు మా ఫ్లోర్ వరకు వచ్చేసింది. ఇక చెట్టు నిండా సీజన్ వచ్చేసింది కదా, చెట్టు నిండా పూలు అయితే వచ్చేస్తున్నాయి. అలా వదిలేసినా రాలిపోతూ ఉంటాయి కదా, వర్షాలు కూడా పడుతున్నాయి. స్మెల్ అయితే బాగుంది. సో నాకు ఎందుకో ఈరోజు కోయాలనిపించింది అనమాట. దానికి చక్కగా ఇంకా పైన కనకాంబరాలు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకొచ్చి 2 కలిపి ఇలా టైంపాస్కి ఇలా కూర్చొని దండ అయితే కట్టేశాను. ఈ కనకాంబరాలు చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులైతే గుర్తొస్తున్నాయి. బిఫోర్ మ్యారేజ్ టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో అన్ని కనకాంబరం మొక్కలు వేసాను. ఇక 2 రోజులకు ఒకసారి ఇలా కనకాంబరాలు కోస్తే ఈజీగా 2-3 కేజీలు అయితే వచ్చాయి. ఆ టైంలో కూడా ఎక్కువ పెట్టుకునేదాన్ని కాదు, ఎవరొకరు వచ్చి కోసుకెళ్ళేవాళ్ళు. ఇంక ఇప్పుడైతే ఎందుకో పూలు పెట్టుకోవాలనిపించేసి ఇలా కోసి అయితే ఇలా మాల కట్టేశాను. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది కదా, సింక్లో గిన్నెలు అలానే ఇంకా రేపు దోశలకి, ఇడ్లీకి నానపెట్టాను. సో ఇక్కడ నాకు తెలిసిన ఒక చిన్న టిప్ చెప్తాను. మాకు ఎక్కువగా వాటర్ ప్రాబ్లం ఉంది. సో దానికోసం అయితే ఇలా చేస్తూ ఉంటాను. ఈ మినపప్పుని ఊరు నుంచి తెచ్చుకున్నాను కదా, పొట్టుతో ఉంటుంది. సో నానపెట్టిన తర్వాత కడగాలంటే ఎక్కువ నీళ్లు పడతాయి కదా, అందుకనేసి ఇంకా ఫిల్టర్ పెట్టేసి ఫస్ట్ అయితే ఇంకా దానిలో వంచేస్తే నీళ్లు పొట్టు సపరేట్ అవుతుంది. ఇక పొట్టు అంతా పోయిన తర్వాత లాస్ట్ లో ఇలా మంచినీళ్ళతో కడిగేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ రోజు డిన్నర్ కి సింపుల్ గా ఉప్మా చేశాను. ఏం చేస్తున్నాం? ఇందాక నుంచి కిచెన్ లోనే ఉన్నా. ఉప్మా చేశాను డిన్నర్ కి. బ్రింజాల్ కర్రీ అన్నా అది రేపు మార్నింగ్. నాన్న పాలక్ తెస్తే రేపు మార్నింగ్ పాలక్ రైస్ చేద్దాం అనుకున్నా. నాన్న తేలేదు పాలక్, బ్రింజాలు ఒకటే తెచ్చారు. లేదంట నిన్న వర్షం పడింది కదా, సో మార్కెట్లోకి రాలేదంట. అందుకని బ్రింజాలు తెచ్చారు. రేపు మార్నింగ్ బ్రింజాలు. అవును, నీకు ఒకటి చూపిస్తారా అమిత? నేను సలాడ్ చేసుకున్నా, నీకు కూడా కావాలా? టేస్ట్ చేస్తా. ఫస్ట్ కర్డ్ తీసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. నువ్వు చదువుకుంటున్నావు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు ఎందుకని. ఇవి చియా సీడ్స్ ఒక 1/2 hour నీళ్ళలో నానబెట్టాను. ఇవి రేపు మార్నింగ్ ఉంటాయిలే. నెక్స్ట్ కీరా, సలాడ్ ఇది, క్యారెట్, కొంచెం బీట్రూట్ తీసుకున్నా, కొత్తిమీర. ఇవి పోపు పెడతా, ఇప్పుడే వేయను. సో దానికి సాల్ట్ కొంచెం తక్కువే వేసుకుంటా నేను. అన్నిటికీ పెప్పర్ ఫ్లేవర్ ఇష్టం కదా, అందుకని. సో దీనికి కూడా పెప్పర్. వీటన్నిటిని ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి బాగా. మామూలుగా ఇలానే తినేస్తాం ఎప్పుడు, కానీ ఈసారి డిఫరెంట్గా కొంచెం పోపు పెట్టి చూద్దామనేసి చేస్తున్నా.
చిల్లీ వేయాల్సింది ఫస్ట్. వేస్తా ఇవి ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇవి వేగం అనమాట. ఫస్ట్ అవి వేసుకోవాలి, లాస్ట్లో తర్వాత అవి వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇవి నానబెట్టాను, ఈ శనగిత్తులు మొలకొచ్చే వరకు ఉంచలేదు కానీ నానబెట్టాను. ఈ వాటర్ మిలాన్ సీడ్స్ ఇందాక షాప్ నుంచి తెచ్చావు కదంతా, వాటిని ఫ్రై చేసి ఇలా పెట్టేసా. ఫ్రై చేసి పెడితే ఎప్పటికప్పుడు కొంచెం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కదా, కొంచెం క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. లైట్గా ఫ్రై చేశా, ఎక్కువసేపు ఫ్లేమ్ మీద ఉంచలేదు, నిదానంగా ఫ్లేమ్లో ఫ్రై చేసి పెట్టా. అలానే ఇక్కడ ఉన్నాయి చూడు, పుచ్చగింజలు కూడా ఉన్నాయి, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి, ఇంకా ఫ్లేక్ సీడ్స్ అవి చూపిస్తా. ఇప్పుడు ఫ్రై చేసి ఆగుతా, ఇలా డైరెక్ట్గా తినేస్తాను నేనైతే, నచ్చితే నాకు. అంటే ఇవి కొంచెం కలుపుతున్నా, అక్కడక్కడ క్రిస్పీగా కలుగుతాయి కదా. ఏం ఫ్రై అవసరం, దానిలో ఏ అవసరంగా. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఫస్ట్ ఇంగు వేద్దాం. కొంచెం వేసుకున్నాను. ఇది వచ్చేసి అల్లం వేసేసా. ఒక చిన్న చిల్లీస్ ఒక్కటే స్పైసీ ఉంది అందుకని కొంచెమే వేసా. ఫ్రై అయినాయి కాబట్టి ఇలా డైరెక్ట్ వేసుకోవచ్చు, అక్కడెక్కడ తగిలితే బాగుంటుంది, క్రిస్పీగా తగులుతుంటాయి. రోజు క్యారెట్ బీట్రూట్ తురిమి తింటాం కదా, కొంచెం డిఫరెంట్గా ఇలా చేసాను అనమాట. నైట్ టైం ఎప్పుడు కూడా రైస్ తినను, సో నాకు తింటే చాలా హెవీ అనిపిస్తుంది అనమాట. అందుకని ఎక్కువగా రాగి జావ తీసుకుంటాను. సో డైలీ రాగి జావ తాగాలన్నా కూడా బోర్ కొడుతుంది కదా, అందుకని అప్పుడప్పుడు ఇలా సలాడ్ చేసుకొని తింటూ ఉంటాను. ఇలా సలాడ్స్లో కూడా డిఫరెంట్గా చేస్తాను అనమాట. ఇంకా వీళ్ళకి డిన్నర్కి అయితే గోధుమరవ్వతో ఉప్మా చేశాను. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. మామూలుగా అయితే మా హస్బెండ్ ఏది పడితే అది తిన్నారనమాట, చాలా లిమిట్గా తింటారు. అందులోనూ ఇలాంటి ఐటమ్స్ అస్సలు ట్రై చేయరు, కానీ నేను బలవంతంగా తినిపించాను. తిన్నాక బాగుందన్నారు. సో తనే బాగుందన్నారంటే 100% మీకు కూడా నచ్చుతుంది. హెల్తీ ఫుడ్ తినడంలో తప్పే ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక చిన్న కామెంట్ నన్ను చాలా మోటివేట్ చేసినట్లు అనిపిస్తుంది. అలానే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా తప్పకుండా చేస్తారు కదా. ఇంకా ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.